నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ హైకోర్టు డైరెక్షన్ ప్రకారము జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఎలక్షన్ ఆఫీసర్ గా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎంక్వైరీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు బలగొట్టడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఏదైతే బాక్సులు ఐరన్ బాక్స్ ఉంటాయో ఇనుప బాక్సులు ఏ బాక్స్లో కూడా తాళాలు లేవు. ఒక 4 బాక్సులకే తాళాలు ఉన్నాయి. ఆ 4 బాక్సుల తాళాల చేతులు కూడా లేవు. ఆ 4 బాక్సులు ఉన్నటువంటి తాళాలు కూడా పలగొట్టడం జరిగింది. దాని తర్వాత 17A 17C సంబంధించినటువంటి సీరియల్ వైజ్ అంతా కూడా సెట్ చేస్తున్నాం. సుమారు 3.5-4 గంటలు సమయం తీసుకుంటుంది. కాబట్టి మా మీడియా మిత్రులందరికీ కూడా మరి లక్ష్మణ్ కుమార్ గా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత 2019 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో మన కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈరోజు అంతా ప్రక్రియ జిల్లా ఎలక్షన్ అధికార ప్రక్రియ లోపల కలెక్టర్ గారు మేడం ఆధ్వర్యం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 17A 17C సంబంధించిన బాక్సులు కూడా పలగొట్టి అవి కూడా అన్ని తీయడం జరిగింది. వాటన్ని సీరియల్ వైజ్ చేస్తే మినిమం 2 నుంచి 3 గంటల టైం తీసుకుంటుంది. దాని తర్వాత మరి అది యాజ్ పర్ ఏదైతే 269 యొక్క పోలింగ్ బూత్లు 269 పోలింగ్ బూత్లు 17A 17C అవన్నీ కూడా సపరేట్ చేసి అదేవిధంగా హైకోర్టు డైరెక్షన్ ప్రకారము వీడియోగ్రాఫ్స్ ఏదైతే పోలింగ్ స్టార్ట్ అయిన కాంచి కౌంటింగ్ స్టార్ట్ అయిన కాంచి అయిపోయేంత వరకు కౌంటింగ్ స్టార్ట్ అయిన స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంస్ తీసుకొచ్చే ప్రక్రియ అన్నీ కూడా రికార్డెడ్ అయింది. ఆ రికార్డెడ్ అయిన వీడియోస్ 17A 17C అన్నీ కూడా హైకోర్టు సబ్మిషన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయనే విషయాన్ని కూడా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల అధికారి వస్తే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తాళాలు పోయింది. 4.5 సంవత్సరాల కింద ఎలక్షన్ పిటిషన్ ఒక క్యాబినెట్ మంత్రికి సంబంధించినటువంటి అంశం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్యలో ఉన్నటువంటి అంశం లోపల ఈరోజు తాళాలు పోయిన విషయంలో రాష్ట్ర యంత్రాంగం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఒక క్యాబినెట్ మంత్రి ఈశ్వర్ గారు కానీ కూడా దాని విషయంలో చెప్పలేదు. అయినా కూడా న్యాయం గొప్పది కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల అధికారి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఢిల్లీ నుంచి అవినాష్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా సపరేట్ చేయడం జరుగుతుంది. సుమారు దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు కోర్టు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. కోర్టు ఏదైతే న్యాయం ఉన్నదో న్యాయపరంగా ముందుకు పోతాం. న్యాయం మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు రాబోయే ఏదైతే న్యాయ పోరాటం విషయంలో పూర్తిగా నాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం కూడా నేను తెలియజేసుకుంటున్నా. నాకు బాధాకర విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్రంక్ పెట్టెలకు కూడా తాళాలు లేవు. సుమారు 20 ట్రంక్ పెట్టెలు ఉంటాయి. 20 ట్రంక్ పెట్టెలు 4 ట్రంక్ పెట్టెలకు తాళాలు ఉన్నాయి. మిగతా పెట్టెలకు ఏవి కూడా తాళాలు లేవు. ఆ 4 పెట్టెలు కూడా తాళం బలగొట్టడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. మరి ఈ ప్రక్రియ ఈ విధంగా ఉంది కాబట్టి మా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నా. అభ్యంతరం ఉందా దాని విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కోఆపరేట్ చేసినాం కాబట్టి తాళాలు బలగొట్టడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం ఏముంది 17Aలో ఏమున్నది 17Cలో ఏమున్నది వీడియోగ్రాఫ్స్ ఏం చెప్తుంది. ఇప్పుడు మాకు ఎలక్షన్ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఒకటే మాట అడిగినారు. నువ్వు ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మీరు ఎలక్షన్ ప్రక్రియ లోపల ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? చివరి అనౌన్స్మెంట్ అప్పుడు 14వ రౌండ్స్ లోపల మీకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు హాల్లో ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదు అంటే నేను మాట్లాడిన మాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీడియో రికార్డ్ చేసింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వీడియో రికార్డ్ చేసింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీడియో రికార్డ్ చేసిండు. నేను దీన్ని ఒప్పుకోవట్లేదు, దీన్ని ఆమోదించట్లేదు. 14వ రౌండ్కి సంబంధించిన పూర్తి యొక్క రౌండ్స్ను ఈవీఎం మిషన్స్ను ఈవీ ప్యాడ్స్ మొత్తం లెక్క పెట్టాలని చెప్పేసి రాతపూర్వకంగా ఎన్నికల అధికారికి ఇచ్చిన తర్వాత కూడా ఒక రౌండ్ మొదలుపెట్టి తిరిగి మేము ఎన్నికల యొక్క మేము లెక్కింపుకు సిద్ధంగా లేమని చెప్పి ఆ రోజు ఏకపక్ష నిర్ణయం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నా. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. నేను మాట్లాడిన ప్రతి మాట ఎందుకంటే ఎన్నికల అప్పుడు ఒక అభ్యర్థుల పోటీ ఉన్నప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కొప్పులీశ్వర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆయన మధ్యలో నా మధ్యలో కేవలం 441 ఓట్ల తేడాలా ఉన్నది. చివరి 14వ రౌండ్ వరకు 3200 ఆధిక్యత ఉన్నటువంటి నేను 441 తేడా విషయంలో నేను 14వ రౌండ్స్ సంబంధించిన ఈవీ ప్యాడ్స్ మొత్తం కౌంటింగ్ చేయాలని చెప్పి నేను మాట్లాడిన మాట ప్రతి మాట వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో రికార్డ్ కోర్టు ముందుకు పోతే ఆ గౌరవ కోర్టు ముంగట నాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.